ఇదిగో కెమెరా ఛార్జింగ్ అయిపోయే లోపల నువ్వు సరిగ్గా చెప్పి కెమెరా ఆఫ్ చేయలేకపోతే మంచిగా ఉంటుంది అనమాట హెయిర్. తీసుకోవాలి, కొత్త హౌస్ తీసుకోవాలా, పాత హౌస్ తీసుకోవాలా, ఎలాంటి లొకేషన్లో తీసుకోవాలి అనుకోండి, స్పాట్లో మేము సైన్ చేసేసేలాగా మైండ్ ప్రిపేర్ చేసుకున్నాం. అబ్బా ఏంటి అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు అని చెప్పేసి అసలు ఏంటంటే చాలా పెద్ద ఇల్లు. $1 కూడా మా దగ్గర ఎక్కువ సేవింగ్స్లో కానీ అలా అయితే ఏం లేవు. ఎందుకంటే హలో, వెల్కమ్ బ్యాక్ టు మీనా ఛానల్. సో ఇవాళ వీడియోలో కొంచెం మీతో మాట్లాడదాము అని వచ్చాను. యాక్చువల్గా ఏంటంటే నిన్న లైఫ్ అప్డేట్ వీడియో పెట్టాను కదా, దానికైతే 1.4K కామెంట్స్ వచ్చాయి. నేనైతే అస్సలు నమ్మలేకపోతున్నాను. చాలా కామెంట్స్ వచ్చాయండి. అసలు ఎంత మంచిగా రాశారో, ప్రతి ఒక్క కామెంట్ కూడా చాలా చాలా వాల్యుబుల్. ప్రతి ఒక్కటి కూడా నేను చదువుకొని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలామంది మీ డెకరేషన్స్ అంటే మాకు చాలా ఇష్టం, చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తాయి మీ డెకరేషన్స్. అలానే మీ డ్రెస్సింగ్ చాలా బాగుంటుంది, మీరు చేసుకునే స్కిన్ కేర్ మాకు చాలా యూజ్ అయింది. లైక్ ఇప్పటిదాకా మేము ఎప్పుడు స్కిన్ కేర్ చేసుకోలేదు, మిమ్మల్ని చూసి స్కిన్ కేర్ అలవాటు చేసుకున్నాము. మీరు రివ్యూ చేసిన ప్రొడక్ట్స్ మేము యూజ్ చేసాము, అలా అని చెప్పేసి చాలా చాలా కామెంట్స్ ఇచ్చారండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నిన్నైతే ఆ కామెంట్స్తోనే సరిపోయింది. బట్ నేను ఎవరికి రిప్లై అయితే ఇవ్వలేకపోయాను, ఎందుకంటే నాకు హార్ట్ సింబల్ ఇచ్చుకుంటూ వెళ్ళడం అయితే ఇష్టం లేదు. ఒక 80 మెంబర్స్కి అయితే నేను రిప్లై ఇచ్చాను. ప్రతి ఒక్క కామెంట్ మళ్ళీ చదివి నేను ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను. హార్ట్ సింబల్ ఇచ్చుకుంటూ వెళ్తే నాకు ఆ సాటిస్ఫాక్షన్ రాదు, బట్ స్లోగా అయితే ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా చాలా మెసేజెస్ వచ్చాయి. చాలామంది కంగ్రాట్స్ అని విష్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి విష్ చేసిన ప్రతి ఒక్కరికి. అండ్ చాలామంది చాలా క్వశ్చన్స్ కూడా అడిగారు. సో నాకు యాక్చువల్గా అయితే ప్లాన్ ఉండింది, ఒక వీడియో పోస్ట్ చేయాలి హౌస్కి సంబంధించి, మేము గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా ఒక వీడియో లాగా పెట్టాలి అని చెప్పేసి ఆల్రెడీ ఒక థాట్ ఉంది. కానీ మీరందరూ చాలా క్వశ్చన్స్ అడిగారు, ఇంకా డీప్గా నేను ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్స్ అడిగారు అనమాట. ఇంకా సరే కదా అని చెప్పేసి నిన్న చాలా బిట్స్ అండ్ పీసెస్గా నేను ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు మమ్మీ వాళ్ళకి పంపించడానికి అలా చాలా చాలా షూట్ చేశాను. సో నిన్న అవన్నీ పెట్టి వాయిస్ ఓవర్ లాగా ఇచ్చి ఒక వీడియో పెడదాము అని చెప్పేసి ట్రై చేస్తే చాలా లెందీ అవుతుంది. ఇంకా మా హస్బెండ్తో డిస్కస్ చేస్తే తను అన్నారు, ఒక సిరీస్ లాగా పెట్టలే, ఒకే దాంట్లో పెడితే కూడా క్లమ్జీ అయిపోతుంది, అంత క్లియర్గా కూడా అర్థం కాదు, ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించదు. సో ఒక సిరీస్ లాగా ఒక్కొక్క టాపిక్ తోటి అలా పెట్టు, కొంచెం చూసే వాళ్ళకి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని అన్నారు. సో నాకు కూడా మంచి ఐడియా అని అనిపించింది. అందుకని మేమిద్దరం డిస్కస్ చేసుకోగానే వెంటనే నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, ఇంట్రెస్ట్ ఉందా ఇలా పెడదామని అనుకుంటున్నాను అని చెప్పేసి నేను పోస్ట్ చేస్తే దాదాపు ఇప్పటికీ ఆ పోస్ట్ పెట్టి 8 hours ఏమవుతుంది, దాదాపు 2000 మెంబర్స్ దానికి ఓట్ చేశారు. 96% మంది ఎస్ అని ఓట్ చేశారు. నాకైతే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది ఓట్ చేస్తారు ఎస్ అని చెప్పేసి. సో ఖచ్చితంగా నేను ఆ సిరీస్ లాగా అయితే అప్లోడ్ చేస్తాను. సో సిరీస్ లాగా అప్లోడ్ చేసే ముందు జస్ట్ ఒక కొంచెం మాట్లాడదాము అని అనుకుంటున్నాను, జస్ట్ ఒక ఇంట్రడక్షన్ లాగా మాట్లాడదాము అని అనుకుంటున్నాను. అదేంటంటే మేము హౌస్ తీసుకోవాలి అన్న థాట్ వచ్చినప్పుడు లైక్ ఏ హౌస్ తీసుకోవాలి, కొత్త హౌస్ తీసుకోవాలా, పాత హౌస్ తీసుకోవాలా, ఎలాంటి లొకేషన్లో తీసుకోవాలి, లైక్ సింగిల్ స్టోరీ తీసుకోవాలా, 2 story తీసుకోవాలా, అలా చాలా చాలా డౌట్స్ ఉన్నాయి అనమాట. లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో మాకు థాట్ వచ్చింది ఇల్లు తీసుకోవాలి అని చెప్పేసి. అసలు ఇల్లు తీసుకోవాలన్న థాట్ ఎందుకు వచ్చింది అంటే, మనం ఇక్కడ ఆల్రెడీ రెంట్ పే చేస్తున్నాము. లైక్ మేము వచ్చేసి దాదాపు 1400 to 1500 వరకు మాకు రెంట్ అయితే అవుతుంది. సో 2200 అలా పెట్టుకుంటే ఈఎంఐ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి థాట్ వచ్చింది. చాలా రోజుల నుంచి ఆ థాట్ ఉంది, బట్ ఆగస్ట్ ఆ టైంలో మాత్రం పక్కాగా ఇంకా తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ రెంట్ పే చేసే బదులు అక్కడ పే చేసుకుందాము అని అనిపించింది అనమాట. సో ఇంకా మేమైతే అప్పుడు ఫిక్స్ అయ్యాము. కాకపోతే అదే టైంలో మా వీసా కూడా ఎక్స్టెన్షన్లో ఉంది. ఇంకా సరే కదా వీసా ఎక్స్టెన్షన్ అయిన తర్వాత ఖచ్చితంగా తీసుకోవాలి అని అనుకున్నాము. ఆగస్ట్ నుంచి దాదాపు ఒక 5-6 months టైం అయితే పట్టింది మా వీసా ఎక్స్టెన్షన్ అయ్యి అంతా మాకు డాక్యుమెంట్స్ అంతా చేతికి రావడానికి. లైక్ డిసెంబర్ అలా అయిందనమాట. ఇంకా మేము జనవరి ఆ టైం నుంచి ఇంకా స్ట్రాంగ్గా చూడడం మొదలు పెట్టాం అనమాట. అంటే మేము స్ట్రాంగ్ అయితే ఫిక్స్ అవ్వలేదు, లైక్ కొత్త హోమ్ తీసుకుందామా లేకపోతే యూజ్డ్ తీసుకుందామా అని చెప్పేసి. యూజ్డ్ తీసుకుంటే ఆబ్వియస్లీ బెనిఫిట్స్ ఉంటాయి. ఏంటి అంటే మన బ్యాక్ యార్డ్ చేసేసి ఉంటుంది, ఇంట్లో కూడా ఏంటంటే చాలా ఆల్రెడీ వాళ్ళు సెట్ చేసేసుకొని ఉంటారు కదా. సో అవన్నీ ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా మనం తీసుకోవచ్చు. ఒకవేళ కనుక పాత హౌస్ తీసుకున్నట్లయితే కొంతమందితో ఎంక్వైరీ చేస్తే ఏం చెప్పారు అంటే 10 years బిలో ఏజ్ ఉన్నదైతే తీసుకోవచ్చు అనే చెప్పారు. సో మేము ఇంకా అది ఆప్షన్ కింద పక్కన పెట్టుకుందాము. ఫస్ట్ నుంచి కూడా నాకైతే పర్సనల్గా కొత్తదే తీసుకోవాలి అని ఉండింది. సో మేము కొత్తవే చూడడం మొదలు పెట్టాము. అంటే సరదాగా ఫస్ట్ ఏంటంటే ఆగస్ట్లో అనుకున్నాం కదా, సరదాగా చూస్తూ ఉండేవాళ్ళము. అప్పుడు ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు వేరే చోటకి ఎక్కడికి వెళ్ళకుండా అలా కమ్యూనిటీస్లో అలా తిరగడం అలా చేసేవాళ్ళం అనమాట. సో మేము ఇలా హౌసెస్ వెతుక్కోవడానికి జెల్లో అనే యాప్ యూస్ చేసాము. అందరికీ తెలిసే ఉంటుంది, కొంతమంది అడిగారు కాబట్టి చెప్తున్నాను. సో దాంట్లో ఏంటంటే మన
ప్రైస్ రేంజ్ మనం ఏ లొకేషన్లో చూస్తున్నాము, మనకి సింగిల్ స్టోరీ కావాలా, యూజ్డ్ హోమ్ కావాలా, లేకపోతే అలా ఆప్షన్స్ అన్నీ వస్తాయి. సో ఆప్షన్స్ అన్నీ పెడితే అవి ఫిల్టర్ అయ్యి మనకి కావాల్సినవి చూపిస్తుంది అనమాట. సో ఆ యాప్ అయితే మాకు హెల్ప్ అయింది. మేము ఎలాంటి రియల్టర్ని వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళని గైడ్ చేయమని అడగలేదు, మేమే చూసుకున్నాం. ఎందుకంటే మేము ఇంకా స్ట్రాంగ్గా ఫిక్స్ అవ్వలేదు కదా, ఆగస్ట్ ఆ టైంకి వీసా ఎక్స్టెన్షన్లో ఉంది కాబట్టి అప్పుడైతే మేము చూసుకుంటూ ఉన్నాము. మాకైతే ఒక నాలెడ్జ్ అయితే వచ్చింది జనవరి ఆ టైంకి. లైక్ ఒక మంచి హౌస్ దొరికింది అని అనుకోండి, స్పాట్లో మేము సైన్ చేసేసేలాగా మైండ్ ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. సో అదే టైంకి ఇంకా చూస్తూ ఉంటే మాకేంటంటే కొన్ని బడ్జెట్ ఎక్కువ అవుతున్నాయి, కొన్ని హౌసెస్ నచ్చట్లేదు. మెయిన్గా మాకు బడ్జెట్ కంటే కూడా హౌసెస్ అస్సలు నచ్చలేదు. ఒకవేళ బాగా నచ్చినవి అలా ఉన్నాయి అనుకోండి, అవి ఇంకా ఎక్కడో ఉంటున్నాయి, లైక్ 700-800K అలా ఉంటున్నాయి అనమాట. సో ఇంకా మాకు ఏది నచ్చట్లేదు, అబ్బా ఏంటి అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు అని చెప్పేసి అనుకున్నాము. బట్ అది ఆ టైం స్పాన్ అయితే ఎక్కువ అయితే ఏం లేదు, లైక్ ఒక మ్యాక్సిమం ఒక 15 to 20 days ఉంటుందేమో. బట్ అదే టైంలో మా హస్బెండ్ రిలేటివ్స్ ఉంటారనమాట ఇక్కడ ఒకళ్ళు, వాళ్ళ బాబుని పిక్ చేసుకుంటూ వెళ్తూ ఆ రూట్లో ఆ కమ్యూనిటీ కనిపించింది, మేము తీసుకున్న కమ్యూనిటీ కనిపిస్తే లోపలికి వెళ్ళి చూశారు. మేము చూస్తున్నాం కాబట్టి లోపలికి వెళ్ళి చూసి బాగుంటే చెప్దామని అనుకున్నారంట. సో లోపలికి వెళ్ళి చూసి మాకు కాల్ చేశారు, బాగానే ఉంది మీరు ఒకసారి చూడండి అని చెప్పేసి అన్నారు. సో మేము వెంటనే వెళ్ళి చూసాము, మాకు వెంటనే నచ్చేసింది. అంటే నచ్చడం ఒకటే మ్యాటర్ కాదు కదా, మనకు అన్ని ఆస్పెక్ట్స్ మ్యాచ్ అవ్వాలి. లైక్ మనం ఇంకోటి ఏంటంటే మనం నార్త్ ఫేసింగ్ అవి చూసుకుంటాం కదా, అంటే కొద్దిగా వాస్తు కూడా చూసుకుంటాము. సో వాటన్నిటికీ మా రిక్వైర్మెంట్స్ అన్నిటికీ మ్యాచ్ అయ్యేలాగా మాకు ఒక 3 lots మాత్రమే కనిపించినాయి. సో అక్కడ రిసెప్షనిస్ట్తో మాట్లాడితే తను అన్నారు, చాలా కాంపిటీషన్ ఉంది, మీరు ఎంత ఫాస్ట్గా బుక్ చేసుకుంటే అంత మంచిది మీకు అని చెప్పేసి అన్నారు. సో మేము ఇంకా ఆలస్యం చేయకుండా నెక్స్ట్ డే మార్నింగే వెళ్ళి సైన్ చేసేసాము. మేము ఇంకా ఎక్కువ అయితే ఆలోచించలేదు, ఎందుకంటే ఆల్రెడీ దాని గురించి మాట్లాడేసుకున్నాము, రీసెర్చ్ చేసేసాము, ఇల్లుల గురించి అంతా అయిపోయింది కాబట్టి మేము అదైతే సైన్ చేసేసాము. అది సైన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలా పెద్ద ఇల్లు అయితే కాదండి, మంచిగా క్యూట్గా ఉంటుంది. మేము ప్రస్తుతం ఇద్దరమే కాబట్టి మంచిగా మాకు సఫిషియెంట్గా ఉంటుంది. అండ్ చాలా పెద్ద ఇల్లు తీసుకుంటే కూడా దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం, అండ్ దాన్ని ఫిల్ చేసి మంచిగా డెకరేట్ చేసుకోవాలంటే చాలా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ నుంచి కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ మాకు బాగా మ్యాచ్ అయినాయి. లైక్ నాకు చిన్న ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. సో అవన్నీ బాగా మ్యాచ్ అయినాయి అనమాట. అండ్ ఇంకొకటి చాలా ప్రైమ్ లొకేషన్లో ఉండింది, స్కూల్ డిస్ట్రిక్ట్ అంటారు, దానికి దగ్గరలో చాలా స్కూల్స్ ఉన్నాయి, ఇండియన్ గ్రాసరీ స్టోర్స్ ఉన్నాయి, ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి, మెక్డీ అయితే కమ్యూనిటీ ఎదురుగానే ఉంది. సో ఇవన్నీ చూసి మాకు బాగా అనిపించింది, సరేలే అని చెప్పేసి ఇంకా వెంటనే మేము సైన్ చేసేసాము. అసలు 1 second కూడా మేము ఎక్కువ ఆలోచించలేదు. అంటే టైం వస్తే అయిపోతే వాటంతట అవే అంటారు కదా, దానికి ఇది కూడా ఒకటి అని అనిపించింది. నార్మల్గా ఏదైనా ఒక విషయం చేయాలంటే మనం ఇన్ని రకాలుగా చేస్తూ ఉంటాం కదా, బట్ ఇదేంటంటే మాకు టైం వచ్చింది, ఇంకా దాని ముందు వెనక ఏమీ ఆలోచించలేదు, ఎందుకంటే ఆల్రెడీ డిస్కస్ చేసేసుకున్నాం కాబట్టి మాకు చూడగానే నచ్చేసింది, వెంటనే అయితే సైన్ చేసేసాము. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, మన దగ్గర చాలా డబ్బులు ఉండాలేమో ఇల్లు కొనాలి అని అంటే చాలామంది అలా అనుకుంటూ ఉంటారు. యాక్చువల్గా అలా అనుకున్న వాళ్ళలో మేము కూడా ఉన్నాము. మాకు ఆగస్ట్లో ఇల్లు కొనాలి అన్న థాట్ వచ్చినప్పుడు అప్పుడు మా దగ్గర నిజంగా చెప్తున్నానండి ₹0 అంటే ఏం లేవు. సారీ, ₹0 కాదు, $0 అసలు ఏమీ లేవు. $1 కూడా మా దగ్గర ఎక్కువ సేవింగ్స్లో కానీ అలా అయితే ఏం లేవు, ఎందుకంటే మాకు అప్పుడే పెళ్ళైంది. అండ్ ఉంటాయి కదా ఇంట్లో సామాన్లన్నీ కొన్నాము, అప్పటికి ఇంకా పెళ్లి ఖర్చులే, ఇంకా పెళ్ళికి చేసినవే అప్పటికి ఇంకా కడుతూ ఉన్నాం అనమాట. సో అవన్నీ అలానే ఉన్నాయి. అప్పుడు తీసుకోవాలన్న థాట్ వచ్చినప్పుడు మేము కొంచెం భయపడ్డాము, తీసుకోవాలి అంటే మన దగ్గర కొంచెమన్నా డౌన్ పేమెంట్కి డబ్బులు ఉండాలి అని చెప్పేసి. తర్వాత మాకు ఆలోచిస్తే ఒక లాజిక్ అని అనిపించింది, ఏంటి అంటే మనం ఇల్లు ఒకవేళ కనుక కొత్త ఇల్లు తీసుకున్నాము అని అనుకోండి, మనము సైన్ చేసేటప్పుడు మనకి వాళ్ళు జస్ట్ మనకు $5,000 మనం వాళ్ళకి పే చేస్తే సరిపోతుంది. ఇల్లు మనకి కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వడానికి ఆల్మోస్ట్ 6 to 8 months పడుతుంది. సో ఆ లోపల మనం ఆబ్వియస్లీ ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది, కొంచెమైనా సేవ్ చేసుకోవచ్చు కదా. సో మాకు అది అనిపించింది అనమాట. సో మనకి ఒక $5,000 ఉంటే సరిపోతుంది, వాళ్ళకి పే చేస్తే మన నేమ్ పైన ఆ లాట్ అనేది బుక్ అయిపోతుంది. ఆ హౌస్ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. 8 months తర్వాత మళ్ళీ మనం పే చేయాలన్నమాట రిమైనింగ్ అమౌంట్. సో మాకు అది బాగానే అనిపించింది. సరే ఇంకా 8 months టైం ఉంది కదా, మనం ఎట్లయినా సేవ్ చేసుకోగలుగుతాము, అండ్ ట్యాక్స్ రిటర్న్స్ అవన్నీ వస్తూ ఉంటాయి కదా ఇక్కడ. సో ఓకే అని అనిపించింది. ఇంకా అందుకని చెప్పేసి మేము స్టెప్ తీసుకొని ముందుకైతే వెళ్ళాము. అండ్ నిన్న చాలామంది ఈ విషయం గురించి అడిగారు, మీరు యూఎస్కి వచ్చి 3-4 years అవుతుంది అని అన్నారు కదా, మీరు ఎలా చేశారు అని చెప్పేసి అడిగారు. సో దానికైతే ఆన్సర్ ఇదే, మనం ఇల్లు తీసుకోవాలంటే మన దగ్గర ఏమీ ఇంత కుప్పలుగా డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు. ఒక $5,000 ఉంటే సరిపోతుంది. తర్వాత ఆబ్వియస్లీ వాటంతటా అవే అయిపోతాయి. ఒకవేళ కనుక మనం ఆ 8 monthsలో సేవ్ చేయలేకపోయామనుకోండి, ఆబ్వియస్లీ మనకి ఇల్లు వద్దు అనుకున్నా కూడా ఎనీ టైం మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఆ 5,000 మాత్రం పోతాయి, ఇంకా అది మాత్రం లాస్ అనే అనుకోవాలి. ఒకవేళ కనుక మనం ఆ తర్వాత కూడా మనం సేవ్ చేయలేక తీసుకోవాలంటే మనకు ఆబ్వియస్లీ ఒక లోన్స్ ఉంటాయి, క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, మనం ఇంకా ఏదైనా చేయొచ్చు మనకు అది కావాలి అని అనుకుంటే. బట్ మేమైతే ఫైనల్లీ ఆ 8 monthsలో సేవ్ చేసుకోగలిగాము. క్లోజింగ్కి కావాల్సిన మనీ అయితే మేము సేవ్ చేసుకోగలిగాము అనమాట ఆ టైంలో. సో హోప్ ఇది మీకు హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఇది మాత్రం మెయిన్ పాయింట్. మేము కూడా చాలా రోజులు లేవు
లేవు కదా అని అనుకుంటూ ఉన్నాం అనమాట. మేమైతే అలా ఆలోచించాము, లైక్ ఇక్కడ రెంట్ పే చేయడానికంటే బదులు ఈఎంఐ పే చేస్తే మనకైతే ప్రాపర్టీ వచ్చేస్తుంది కదా. అంటే ఆబ్వియస్లీ ఇక్కడ పే చేసేదానికన్నా 500, 600, 700 ఎంతో కొంత మనం ఎక్స్ట్రా అయితే పే చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఎట్ ది ఎండ్ ఆ ప్రాపర్టీ అయితే మనదే కదా. అది మాకు ఎప్పటి నుంచో ఉండిందనమాట మైండ్లో. ఇంకా అందుకని మేము తీసేసుకున్నాము. అండ్ ఇంకొకటి, మేము అంత సడన్గా అట్లాగా ఇమీడియట్గా అంత షార్ప్గా ఎందుకు రియాక్ట్ అయ్యాము, వెంటనే మాకు నచ్చగానే ఎందుకు రియాక్ట్ అయ్యాము అంటే అది చాలా మంచి లొకేషన్లో ఉంది. మనకి తెలుసు కదా వీసా ప్రాబ్లమ్స్ తోటి ఎప్పుడు ఏమవుతుందో తెలీదు. ఒకవేళ కనుక మంచి లొకేషన్లో ఉందనుకోండి, అది రెంట్కి కానీ లేకపోతే నెక్స్ట్ ఫ్యూచర్లో సేల్ చేయడానికి కూడా ఈజీగా వెళ్ళిపోతుంది అని అనిపించింది అనమాట. అందుకని మేము అక్కడ తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఖచ్చితంగా మనం హౌస్ చూడాలి అంటే మనకి రియల్టర్ అన్న పర్సన్ ఖచ్చితంగా ఉండాలి. అంటే హౌస్ అమ్మే బండార్కి మనకి మధ్యలో మీడియేటర్ లాగా అనమాట. ఇండియాలో వాళ్ళని మీడియేటర్ అంటారు అనుకుంటా, నాకు అంత క్లియర్గా తెలీదు. బట్ ఇక్కడైతే రియల్టర్ అంటారనమాట. సో వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళు ఉంటే ఏంటి అంటే మనకి చాలా విషయాలు మనకు తెలియనే ఉంటాయి. లైక్ లోన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో తెలియదు, లేకపోతే ఆ క్లోజింగ్ అంటే ఇక్కడ టర్మినాలజీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మనకు ఒక నాలెడ్జ్ రావాలి కదా, అంటే ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, లేకపోతే ఏవో ఒకటి మనకు తెలియని డౌట్స్ చాలా వస్తాయి మనం హౌస్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు. అప్పుడు మనకి రియల్టర్ అనే పర్సన్ ఏంటంటే ఉంటే వాళ్ళు ఇవన్నీ క్లియర్ చేస్తారు. సో రేపటి నుంచి వీడియోస్లో అయితే నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ ఎలా కన్స్ట్రక్షన్ అయింది, మేము ఆప్షన్స్ అన్ని ఎలా చూస్ చేసుకున్నాము, అసలు ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది అని చెప్పేసి రేపటి నుంచి వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇది ఒక ఇంట్రడక్షన్ లాగా ఉంటుంది. అండ్ ఇలా సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పడానికి అయితే ఈ వీడియో చేశాను. అండ్ ఈ వీడియో ఎండ్ చేసే ముందు మొన్న మీరు శారీస్ అడిగారు కదా, లైక్ ఇండియా నుంచి వచ్చిన పర్పుల్ శారీ అండ్ వితికా షేరు ఇన్స్పైర్డ్ శారీ ఒకటి ఉంది కదా, వాటి గురించి చాలామంది డీటెయిల్స్ అడుగుతున్నారు. అవి చూపిస్తాను ఇప్పుడైతే ఒకసారి. సో ఇదనమాట ఇండియా నుంచి వచ్చిన శారీ. ఇది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉంది. మరి మేబీ దీన్ని షిఫాన్ అంటారో మరి ఏమంటారో తెలీదు. ఇక్కడ వచ్చేసి పింక్ కలర్, మీకు ఇది వైట్గా కనిపిస్తుంది కానీ వీడియోలో, కానీ ఇది లైట్ పింక్ బార్డర్ అనమాట. దానికైతే పర్ల్స్ ఇచ్చారు ఇక్కడ. సో శారీ మొత్తం ఇలానే ఉంది, చాలా బాగుంది ఇదైతే శారీ. అంటే నాకు ఇప్పుడైతే పర్సనల్గా ఇప్పుడు ఫ్లోరల్స్ ఎందుకో నచ్చుతున్నాయి. మొన్నటిదాకా ఏంటంటే నాకు ప్లెయిన్ శారీస్ నచ్చాయి. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట, షిమ్మరీ బ్లౌజ్. ఇది వచ్చేసి యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు వన్ సైడే ఇచ్చారు, బ్యాక్ సైడ్ రాలేదు. ఇది యాక్చువల్గా బ్యాక్ సైడ్ కుట్టించుకోవాలి, కానీ నేను ఫ్రంట్ సైడ్ కుట్టించుకున్నాను అనమాట. ఫ్రంట్ అయితే కొంచెం ఫేస్కి ఇలా అట్రాక్టివ్గా ఉంటుంది అని చెప్పేసి ఇలా కుట్టించుకున్నాను. సో ఇది బ్లౌజ్ అయితే. ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ నేను మళ్ళీ ఎప్పుడు వేసుకుంటానో ఈ బిజీలో నేను అన్ని సర్దేస్తూ ఉన్నాను కదా. కానీ చాలామంది ఈ శారీ గురించి అండ్ వితికా షేర్ ఇన్స్పైర్డ్ శారీ గురించి అడుగుతూ ఉన్నారు. ఇంకా సరే కదా ఒకసారి చూపిద్దామని అనుకున్నాను. అండ్ సెకండ్ వచ్చేసి ఇది చాలామంది అడిగారు ఈ శారీ గురించి. ఇది వచ్చేసి వైట్ కలర్ శారీ మీద ఇలా వచ్చినాయి అనమాట. మంచిగా వీటిని ఇవి లోటసో మరేంటో. సో ఇలా మంచిగా ప్రింట్ వచ్చినాయి, ఇలా బార్డర్ వచ్చింది. సో ఇది శారీ అయితే. దీనికి వచ్చేసి వాళ్ళు గ్రీన్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు, కానీ నేనైతే బ్లౌజ్ కుట్టించుకోలేదు, ఎందుకంటే దీన్ని క్రాప్ టాప్తో పేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి లైక్ ఇది కంప్లీట్గా సిల్క్ కాదు, అలానే కంప్లీట్గా కాటన్ కాదు, మంచి ఫ్యాబ్రిక్, థిక్ ఫ్యాబ్రిక్. చాలా బాగుంది, కంఫర్టబుల్గా కూడా ఉంది, చాలా స్మూత్గా ఉంది. లైక్ నాకు తెలిసి 50% కాటన్ 50% సిల్క్ ఆ టైప్ అనుకుంటా. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ఇది. సో ఇది, ఈ లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్రైజెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీకు కావాలి అంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ నిన్న లైఫ్ అప్డేట్ వీడియోలో నేను వేసుకున్నాను కదా క్రాప్ టాప్, దాని గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. ఇది క్రాప్ టాప్, ఇది అమెజాన్లో తీసుకున్నాను, లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది ఆఫ్ షోల్డర్ అనమాట, నార్మల్గా ఇది ఇలా వస్తుంది, బట్ నేను నిన్న వీడియోలో ఇలా వేసుకున్నాను. దీన్ని బ్లౌజ్ లాగా యూజ్ చేశాను, చాలా శారీస్కి ఇది బ్లౌజ్ లాగా యూజ్ చేశాను. ఇదైతే ఫుల్ హ్యాండ్స్ కాదు, ఇక్కడ వరకు వస్తాయి అన్నమాట. సో ఇది మంచిగా స్ట్రెచబుల్ క్లాత్. అండ్ ఈ శారీ గురించి కూడా అడిగారు చాలామంది. రెడ్ కలర్ శారీ, ఇది నార్మల్గా లోకల్ స్టోర్లో తీసుకున్నానండి, 300 రూపీస్ పడింది. మీకు నార్మల్గా ఏ లోకల్ స్టోర్లో అయినా ఇలాంటి ప్లెయిన్ శారీస్ దొరుకుతాయి. సో ఇది శారీస్ గురించి అండ్ హౌస్కి సంబంధించిన ఇంట్రడక్షన్. మీరైతే సిరీస్ చూడొచ్చు. అండ్ ఆ సిరీస్ మధ్యలో అప్పుడప్పుడు నార్మల్ బ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను, నార్మల్ బ్లాగ్స్తో పాటు అది సిరీస్ లాగా అయితే అప్లోడ్ చేస్తాను. సో అదనమాట, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ మీకు ఈ సిరీస్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందా లేదా అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మర్చిపోయాను చెప్పడం, గివేవే అయితే అందరూ పార్టిసిపేట్ చేయండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు గివేవేలో, అండ్ చాలామంది కామెంట్ చేశారు. సో ఖచ్చితంగా గివేవేలో పార్టిసిపేట్ చేయండి, మంచి శారీస్ అయితే నేను మీకు ఇస్తాను. చెప్పానే నాన్న, ఎందుకలా అరుస్తున్నావు?
ప్లీజ్. అరే ప్లీజ్ రా, కావాలని చేయకు. బయటికి వెళ్ళాలా వద్దా ఇప్పుడు? మరి మరి బయటికి వెళ్ళాలంటే నువ్వు సైలెంట్గా ఉంటే నేను త్వరగా రికార్డ్ చేసేయాలి. సౌండ్స్ చేయకు ప్లీజ్. ఎన్నిసార్లు తప్పుగా చెప్తావు? కెమెరా ఛార్జింగ్ అయిపోయే లోపల నువ్వు సరిగ్గా చెప్పి కెమెరా ఆఫ్ చేయలేకపోతే గంట సేపు పడుతుంది మళ్ళీ ఛార్జింగ్ అవడానికి. చిన్న బిట్ చెప్పడానికి ఇంత టైం తీసుకుంటే ఎలా చెప్పు? వీడియో షూట్ చేసేటప్పుడు దువ్వెన ఇక్కడ పెట్టుకొని ఇలా 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 దూకోవాలి మధ్యలో. ఓకే, అప్పుడు మంచిగా ఉంటుంది అన్నమాట హెయిర్.